ఈ వీడియో చెప్పినది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. మీరు ఇంటి నుంచి చేసే డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం అయితే చూస్తున్నారా? ఫ్రెషర్స్ అయినా అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరికి సూట్ అయ్యే రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీకు ఇంటర్మీడియట్ పాస్ అయినా కానీ లేదు మీరు డిగ్రీ పాస్ అయినా కానీ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ జాబ్ మీకు చూసినట్టయితే జాబ్ గదర్ కంపెనీ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో కండిషన్స్ ఏంటి, దీనిలో రిక్వైర్మెంట్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. అలాగే ఎలా అప్లై చేయాలని కూడా చూపించడం జరుగుతుంది. గైస్ మీరు చేయాల్సిందల్లా మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి హైప్ అని చూడండి. గైస్ చాలా మెంబర్స్కి అయితే యూజ్ అవుతుంది, మన వీడియో అయితే చాలా మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది, షేర్ చేయడం జరుగుతుంది. గైస్ మీరు కనుక హైప్ పాయింట్స్ ఇచ్చినట్టు ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. గైస్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు స్క్రీన్కి వెళ్ళి ఎలా అప్లై చేయాలి, దీని గురించి డీటెయిల్స్ ఏంటి క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరింత ఆలస్యం రెడీ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి దానిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి దీని నుంచి పూర్తి డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మన వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ అలాగే షేర్ అలాగే ఏదైతే హైప్ కనిపిస్తుందో హైప్ అనివ్వండి. గాయస్ ఎలా అప్లై చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, జాబ్ గదర్ కంపెనీ నుంచి అయితే మనకు ఈ జాబ్ అయితే రావడం జరిగింది. ఇక మీరు చూడొచ్చు ఓటర్ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ గాయస్ ఓకేనా. మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది, ఫుల్ టైం రిమోట్ జాబ్ గాయస్ ఓకేనా. దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలని కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, దీని గురించి అయితే కొంచెం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఏం వర్క్ చేయాలి, దీనిలో క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది ఏమని కూడా ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలి దీని గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం. ఓటర్ అప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని సిస్టంలో ఎంటర్ చేయాలి. ఒక్కో ఫామ్లో ఫిక్స్డ్ ఫైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పీడిఎఫ్ ఫైల్ నుంచి డేటా తీసుకొని సాఫ్ట్వేర్లో టైప్ చేయాల్సి ఉంటుంది. యాక్యురసీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్తో ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా. దీనిలో మీకు ఒకసారి ఎలిజిబిలిటీ అయితే ఒకసారి చూద్దాం గైస్. హయ్యర్ సెకండరీ అలాగే డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ చదవడం టైప్ చేయడం రావాల్సి ఉంటుంది. దీనికి మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాల్సి ఉంటుంది ఈ జాబ్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. ఇదైతే మండే టు సాటర్డే అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సండే అయితే మీకు ఆఫ్ అవుతూ ఉంటుంది. క్లియర్ టార్గెట్స్ అలాగే ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటాయి. అలాగే దీన్ని మీకు స్ట్రక్చర్డ్ ప్రాసెస్లో ట్రైనింగ్ సపోర్ట్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ మీకు ఓకేనా. బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా. మండే టు సాటర్డే అవుతూ ఉంటుంది, సండే ఆఫ్ అవుతూ ఉంటుంది. దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మీరు చెక్ చేసుకోవచ్చు, ఏదైతే మీకు ఇక్కడ అప్లై దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, పూర్తి డీటెయిల్స్ అవుతుంది గాయస్. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదన్నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏదైనా ఉంటే కానీ దీనికైతే లింక్అప్ చేయండి. లేదనుకుంటే ఇక డైరెక్ట్గా మీకు రెజ్యూమ్ CV అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి రెజ్యూమ్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయండి గాయస్. వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అలాగే మీ లొకేషన్, కరెంట్ కంపెనీ ఏదైనా వర్క్ చేస్తుంటే ఎంటర్ చేయండి. లేదు మీరు ఫ్రెషర్స్ అయితే మీరు ఫ్రెషర్స్ అని కూడా ఫిల్అప్ చేయండి గాయస్. ఇక్కడ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది గాయస్. మీకు ఏం వర్క్ చేస్తున్నారు, మీరు ఫ్రెషర్స్, మీ గురించి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ గురించి కొంచెం ఇక్కడ రాయండి. అలాగే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి గాయస్. షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏం వర్క్ చేయాలి, దీనిలో ఎలా ఉంటుంది టోటల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రమే లైక్ షేర్ అలాగే హైప్ పాయింట్స్ అవుతాయి గాయస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రమే చాలా మెంబర్స్కి యూజ్ అవుతుంది, చాలా మెంబర్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది గాయస్. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.